గల్ఫ్ దేశాల్లో యుద్ధ ప్రభావము పూర్తిగా మనకి పెట్రోల్, డీజిల్ ధరలపైనైతే ప్రస్తుతము ప్రభావం చూపుతున్నట్లుగా అయితే జాతీయ మీడియా వెల్లడించింది. ఈ జాతీయ స్థాయి మీడియా ఛానల్స్‌లోని పత్రికల్లో గూడా పెట్రోల్, డీజిల్ పైనైతే రేట్లు పెరుగుతున్నాయి అనే వార్తలైతే వినిపిస్తూ ఉన్నాయి. సో, అసలు ఎంత పెరుగుతోంది? ఇప్పటికి ఎంత పెరిగింది? పెరిగే ఛాన్స్ ఉంది నిజంగానేను. సో, ఈ డీటెయిల్స్ అన్ని ఒకసారి చూద్దాం. అసలు ఎంత పెరిగిందనేది చూద్దాం. ఎందుకంటే ఇప్పటికే చాలా మంది పెట్రోల్ బంకుల దగ్గర ఆల్రెడీ వార్తొచ్చిన దగ్గర నుంచి కొద్దిసేపటి క్రితమే వచ్చింది. సో, ఇప్పటికే ఆల్రెడీ మనకి 2, 3 రోజుల నుంచి గూడా ఈ వార్త హల్చల్ చేస్తున్న తరుణంలోని అందరూ గూడా పెట్రోల్‌ని ఫుల్ చేయించుకుంటూ ఉన్నారు. ఫ్యూయల్ మొత్తం గూడా ట్యాంక్స్ అన్నీ ఫిల్ చేయించుకుంటూ ఉన్నారు. కొంతమంది పెద్ద పెద్ద క్యాన్స్ తీసుకొని వస్తూ ఉన్నారు. బట్ అలాంటి క్యాన్స్‌లో పెట్రోల్ అయితే ఇవ్వకూడదు అని చెప్పేసైతే అంటూ ఉన్నారు. అయితే మనము రెగ్యులర్‌గా వాడే ఆ పెట్రోల్ ఏదైతే ఉంటుందో అంటే ఇండస్ట్రియల్ పెట్రోల్ అనేది కాకుండాను మనం జనరల్‌గా వాడే పెట్రోల్ వాహనాలకి వీటికి వాడుకునే మనం పబ్లిక్ వాడుకునే పెట్రోల్ ఏదైతే ఉంటుందో మరి వీటి మీద గూడా ధర పెరిగిందా? సో, ఈ అనుమానాలైతే ఉన్నాయి ప్రస్తుతానికి. మరి జాతీయ మీడియా అసలు ఏం చెప్పింది? దేని మీద ఎంత పెరిగింది? అని ఒకసారి రేట్స్ అయితే చెక్ చేసుకుందాం మనం. అయితే ఇప్పటికే హెచ్‌పీసీఎల్ అయితే మాత్రము పవర్ పెట్రోల్ మీద 2.30 పైసలు రూ. 2.30 పెరిగి లీటర్ పవర్ పెట్రోల్ రేట్ ఇప్పుడు రూ. 115కి చేరినట్లుగా తెలుస్తూ ఉంది మనకి. ఓకే. హెచ్‌పీసీఎల్‌కి సంబంధించి. అలాగే బీపీసీఎల్ స్పీడ్ పెట్రోల్ ఏదైతే ఉంటుందో ఇది ఐఓసీఎల్ ఎక్స్‌పీ 95 పెట్రోల్ ధర లీటర్‌కి 2.09 పైసలు. అంటే 2.35 పెరిగినట్లు కనిపిస్తుంది. సో, మనకి మీడియాలో అయితే ఇవి వెల్లడించినయి జాతీయ స్థాయి నుంచయితే మనకి ఈ వార్త అయితే వచ్చింది. కొద్దిసేపటి క్రితమే ఆ డీజిల్ ధర పైన కూడా భారీగా రేట్స్ పెరిగాయి అనే వార్తొచ్చింది. సో, ఇండస్ట్రియల్ డీజిల్‌కి సంబంధించి ధరలైతే మాత్రము లీటర్ మీద ఏకంగా అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేనంత రూ. 22 పెరిగింది అని చెప్పేసైతే చెప్తూ ఉన్నారు. సో, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఐఓసీఎల్ అయితే ఇండస్ట్రియల్ డీజిల్ ధరని భారీగా పెంచినట్లయితే మీడియా అయితే పేర్కొంది. సో, రూ. 22 అంటే అసలు తమాషా విషయం గాదు. చాలా పెరిగింది. ఇది చాలా భారం అవుతుంది. ఎందుకంటే మనం దాదాపు రూ. 109, రూ. 104 లైక్ ఈ మధ్యలో ఉంది రేటు. సో, ఇప్పుడు ఇంకొక రూ. 22 వేసుకుంటే అది ఇంచుమించుగా రూ. 150 వర రూ. 140 ఇట్లా చేరే అవకాశం ఉంటుంది. సో, ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితులకైతే దారి తీసే ఛాన్స్ అయితే ఉంటుంది. మనం నిన్నటి రోజున చూసుకుంటే మాత్రము రూ. 87.57 ఉన్న లీటర్ ఇండస్ట్రియల్ డీజిల్ ధర తాజాగా పెంచిన ధరతో పోల్చుకుంటే సో, మనకి రూ. 100 కిందనే ఉంది. 87.57 అంటే రూ. 88 అనుకోండి. ఇప్పుడైతే మాత్రము రూ. 109 109.59కి చేరిందంటే ఆల్‌మోస్ట్ రూ. 110 అయిపోయినట్టే. ఇక రెగ్యులర్ పెట్రోల్, డీజిల్ ధరల్లోనైతే ప్రస్తుతానికి ఇవన్నీ ఇప్పటి వరకు చెప్పిందంతా ఇండస్ట్రియల్‌కి సంబంధించి. సో, ఇండస్ట్రియల్‌గా పెరిగింది అనంటే ఖచ్చితంగా రెగ్యులర్ వాటి మీద గూడా ఈ భారం పడే అవకాశం ఉంటుంది. వీళ్ళు గూడా పెంచే ప్రయత్నమే చేస్తారు. సో, ఆల్‌మోస్ట్ ఇప్పుడు గూడా పెరిగే ఛాన్స్ ఉంది. కొద్ది సేపట్లో మరి ఎట్లాంటి వార్తొస్తుంది అనేదైతే అందరూ ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అటు పవర్ పెట్రోలు, అలాగే ఇండస్ట్రియల్ ధరలు పెరగడంతో రెగ్యులర్ ఫ్యూయల్ మీదైతే ఈ దెబ్బ పడే అవకాశం ఉంది అని జెప్పేసి భయపడుతూ ఉన్నారు. అయితే దీంతో కొంతమంది ఏం జేస్తున్నారంటే ప్రస్తుతము పెట్రోల్‌ని కొట్టించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వెళ్తూ వెళ్తూ కూడా వాహనాలన్నీ ఫుల్ చేసుకుంటూ ఉన్నారు. సో, పక్క వాళ్ళకి గూడా సలహాలిస్తూ ఉన్నారు. పెట్రోల్ ఫ్యూయల్ కొట్టించుకోండి అని జెప్పేసి చెప్తూ ఉన్నారు. అంటే కొంతమందికి ఈ విషయం తెలీదు గాబట్టి ధర పెరిగిందా లేదా అని కొంచెం తెలియకుండా నార్మల్‌గా అందరూ గూడా న్యూస్ ఫాలో అవ్వరు. సో, న్యూస్ ఫాలో అవ్వలేని వాళ్ళందరికీ గూడా తెలిసిన వాళ్ళు ప్రతి ఒక్కరు గూడా చెప్తూ ఉన్నారు. పెట్రోల్ ధర పెరుగుతుంది. ఫ్యూయల్ ఫిల్ చేసుకోండి అందరూ గూడాను అని జెప్పేసి. అయితే ఒకటి నిజంగానే పెట్రోల్ ధర పెరిగితే ఈ ఒక్క రోజుతోనే మనకి ఈ సమస్య పోదు. ఈ ధర ఇలాగే కొనసాగుతుంది. మళ్ళా ఎప్పుడో యుద్ధం ఆగిపోయి అంతా మన చేతిలోకొచ్చి మన షిప్స్ అన్నీ వచ్చేసి దాదాపు ఇంకా 20 షిప్పులు పైనే అక్కడ పోర్ట్ దగ్గర ఉండిపోయినట్లుగా తెలుస్తుంది మనకి రిలీజ్ అవ్వకుండాను. సో, ఇవన్నీ వచ్చేటప్పటికి మాత్రము ఇదే ధరలు కొనసాగుతాయి. అంటే ఇప్పుడు ఏదైనా ఒకవేళ పెరిగినట్లయితే మాత్రము ఆ పెరిగిన ధరలతోనే కొనసాగే అవకాశం ఉంటుంది. సో, ఖచ్చితంగా ఇది మనకి ఎకనామికల్‌గా సామాన్యుడికి చాలా దెబ్బతీసే పరిస్థితులే ఇప్పుడు కనిపిస్తూ ఉన్నాయి. సో, ప్రతి ఒక్కరు గూడా ఫ్యూయల్ కొట్టించుకోవడము, లేదా గ్యాస్ సిలిండర్‌లు భద్రపరుచుకోవడము, లేదా 2, 3 నెలలకు కావాల్సిన సరుకులు తెచ్చుకోవడము, ఇవన్నీ ఒక ఎత్తైతే అంతకన్నా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే డబ్బుల్ని మాత్రం దయచేసి ఎక్కువగా అనవసర ఖర్చులు అస్సలు చేయకండి. మీ దగ్గర లిక్విడ్ క్యాష్ ఉంచుకునే ప్రయత్నం చేయండి. లేదా అమౌంట్ ఉందనంటే మాత్రము చాలా జాగ్రత్తగా దాన్ని ఖర్చు పెట్టే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మనకి ఎకనామికల్ క్రైసిస్ అనేవి స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనే వార్తలైతే వినిపిస్తూ ఉన్నాయి. అనలిస్ట్‌లు కొంతమంది చాలా వరకు ప్రెడిక్ట్ చేస్తూ ఉన్నారు. ఎకనామికల్ క్రైసిస్ ఒస్తాయి. డబ్బుల్ని జాగ్రత్త పెట్టుకోండి అని జెప్పేసి. సో, ఏవైనా ఖర్చులు పెట్టే ఇది ఉంటే మాత్రం గతంలో మీరు
అసలు ఒక లెక్క లేకుండా ఖర్చు పెట్టేవాళ్ళైతే మాత్రం ఇప్పుడు ఖచ్చితంగా లెక్క చూసుకొని ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులైతే ఉన్నాయి. సో, ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండండి. యుద్ధం ఆగే వరకు మాత్రము ఏమాత్రం ఏమరపాటుగా అయితే అసలు ఉండొద్దు. మన భారతదేశానికి ఏమైంది? మన భారత్‌కి ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. అసలు ఎలాంటి డోకా లేదు. మోదీ గారు అన్నీ చేసేస్తున్నారు. అక్కడ ఇబ్బందేమీ లేదు అనంటే ఆ ధైర్యం ఉండడం మంచిదే. బట్ ఎప్పుడు ఎలాంటి విపత్తొస్తుంది అనేది మాత్రం ప్రస్తుతానికి ఎవరు ప్రెడిక్ట్ చేయలేకపోతూ ఉన్నారు. జస్ట్ అనాలిసిస్ ఇస్తున్నారంతే. ఇలా ఉంటుంది. ఇలా యుద్ధం జరుగుతోంది. వాళ్ళు ఇన్ని రైఫిల్స్ వాడారు. వాళ్ళు ఇన్ని అణుబాంబులు తయారు చేస్తూ ఉన్నారు. సో, ఈ అప్‌డేట్ అంతా ఇస్తూ ఉన్నారు గానీ, ఎకనామికల్‌గా మనకెక్కడ ఇప్పుడు స్ట్రక్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది అనేది మాత్రము ఎవ్వరిమి ప్రెడిక్ట్ చేయలేని పరిస్థితి అయితే ఇప్పుడుంది. ప్రస్తుతానికి ఇండియా గూడా చాలా టాక్టిక్‌గా ఇప్పుడు హ్యాండిల్ చేస్తూ ఉన్నారు మోదీ గారు. సో, ఎక్కడ అసలు ముందుకు వెళ్తే నుయ్యి, వెనక్కి వెళ్తే గొయ్యి. ఈ పరిస్థితయితే ఉంది. ఎటు వెళ్ళినా గూడా మనం ఇరుక్కునే పరిస్థితులయితే కనిపిస్తూ ఉన్నాయి. సో, భారతదేశానికి అన్ని రకాలుగా గూడా ఇబ్బందులు ఎదురవుతున్న పరిస్థితులయితే మొదలైనయి. బట్ యుద్ధం ఆగిపోతే ఇబ్బందే లేదు. ఆగకపోతే మాత్రము చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితయితే ఉంది. సో, ఇది ఫైనల్‌గాను ఆహ్, ముందస్తు జాగ్రత్తగా ఉండండి. సరుకులన్నీ తెచ్చిపెట్టుకోండి. అలాగే పెట్రోల్ అవకాశం ఉన్నంత వరకు ఫ్యూయల్ పెట్టుకోండి. బట్ రేట్స్ అయితే పెరుగుతాయి. ఇవన్నీ మనకు కావాలి అనంటే డబ్బులు జాగ్రత్త పెట్టుకోవాలి. సో, ఫైనాన్షియల్‌గా మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఎక్కడ రూపాయి ఉన్నా గూడా దాన్ని ఒక దగ్గరంతా భద్రపరుచుకునే ప్రయత్నం అయితే చేయండి. ఖర్చులు ఆల్‌మోస్ట్ తగ్గించుకునే ప్రయత్నం చేయండి. క్రైసిస్ అన్నీ మనకి బాగా ఓవర్‌కమ్ అయిపోయిన తర్వాత మరలా మన ఇష్టం. ఇబ్బందేమీ ఉండదు. సో, అది ప్రస్తుతానికున్న అప్డేట్. లేటెస్ట్ అప్డేట్స్